ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్యాని. అయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం మనం సండే వస్తే చాలు సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం కూరగాయలు అవి తెచ్చుకుంటూ ఉంటాము. అలాగే చాలామంది ఇవి తెలియక ఫ్రిడ్జ్లో తప్పుగా పెడుతూ ఉంటాము. వాటి వల్ల కూరగాయలు అనేది కుళ్ళిపోతూ ఉంటాయి. సో ద బెస్ట్ టిప్స్తో మీకు కూరగాయలని ఎలా స్టోర్ చేసుకోవాలి, తెచ్చిన రోజుతో ఫ్రెష్నెస్ చివరి దాకా ఎలా ఉండాలి, అది ఆకుకూరలైనా సరే లేదంటే మామూలు కూరగాయలైనా సరే వీటిని ఎంత చక్కగా నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే ముందుగా వచ్చేసి మనం ఏ కూరగాయలైనా సరే బల్క్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము, ఎందుకంటే రోజు వెళ్ళలేం కాబట్టి. సో ఈ కూరగాయలన్నింటినీ కొంచెం ముందు తెచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసిన తర్వాత మనం ఏంటంటే కూరగాయలన్నింటినీ సర్దుకుందాం. ఎలా సర్దుకుందాం అనేది ఏంటంటే, నేను బయట స్పెషల్గా దీనికోసం నేను జిప్ లాక్స్ లేదంటే ఏమి తేవట్లేదండి. సింపుల్గా ఇంట్లో పాత క్యారీ బ్యాగులు ఉంటాయి కదా, అవి వాడుకుంటాను. అయితే ముందుగా మిర్చి, మన డైలీ లైఫ్లో ప్రతిరోజు మిర్చి లేనిది మనకు పని అవ్వదు. ఈ మిర్చి జనరల్గా కుళ్ళిపోతూ ఉంటాయి లేదంటే పండిపోతూ ఉంటాయి. ఇవి ఎంత జాగ్రత్తగా చేసినా ఇలాగే అవుతూ ఉంటాయి. అయితే ద బెస్ట్ రెమెడీ ఏంటంటే, మిర్చి ఇంటికి తెచ్చాక తప్పకుండా సాల్ట్ వాటర్లో వాష్ చేసి కొంచెం డ్రై చేసుకొని తరువాత వాటిని ఇలా తొడయాలు తీసేసుకొని న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లో ఎటువంటి గ్రీనీ వెజిటేబుల్ అయినా సరే ఇలా పెట్టి పాలిథీన్ కవర్లో పెట్టేసుకొని ఒక ముడి కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తరువాత కొత్తిమీర కానీ పుదీనా కానీ లేదంటే ఇంకా తోటకూర, పాలకూర, ఇంకా చుక్కకూర ఇట్లాంటివి చాలా లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి. అన్నిటి తొడయాలు కట్ చేసేసి చక్కగా పేపర్లో మనం ఫోల్డ్ చేసుకొని వీటిని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి తెచ్చిన రోజు ఎలా అయితే కూరగాయ ఉందో అలాగే నెల చివరి దాకా కూడా ఆ ఆకుకూర అనేది అంత ఫ్రెష్గా ఉంటుంది. 15 to 20 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. వీటిని చక్కగా ముడి వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అయితే ఎర్లీ మార్నింగ్ జ్యూసెస్ తాగుతారు, వెజిటేబుల్ జ్యూసెస్. సో అవి తాగేవాళ్ళు కంపల్సరీ మొత్తం కలిపి ఒక కవర్లో పెట్టుకోండి, ఎందుకంటే మార్నింగ్ టైం మెస్అప్ అవ్వకుండా ఉండటానికి, చాలా ఈజీగా అవ్వటానికి. తరువాత వచ్చేసరికి చాలామందికి కష్టమైంది ఏంటంటే టమాటా. ప్రతి ఒక్కరికి కుళ్ళిపోతూ ఉంటాయి, రేట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, టొమాటోల్ని 2 పార్టులుగా చేయండి. కొన్ని దూర టొమాటోలు అంటే పచ్చి టొమాటో, కొన్ని పండు టొమాటోలు 2 కవర్లో సెపరేట్గా వేసుకొని పచ్చివి ఏదైతే ఉన్నాయో అవి కింద పెట్టేసుకొని ఈ పండు టొమాటోలు ఉంటాయి కదా, ఆ పచ్చి కవర్లోనే పైన పెట్టేసుకుంటే రెగ్యులర్గా మనం తీసుకుంటూ ఉంటే అవి చాలా ఫ్రెష్గా ఉంటూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రిడ్జ్లో ఎవరైనా సరే కవర్స్ ఎలా పెడతారు, వెజిటేబుల్ కవర్స్. ఈ వెజిటేబుల్ కవర్స్ మనం ముడి వేస్తాం కదా, ఆ ముడి పార్ట్ కిందకు ఉండాలి, ఎందుకంటే ఏదైనా కవర్లో వాటర్ చేరినా అది ఆ ముడిలోంచి బయటకు వచ్చేటట్టు ఇలా పెట్టినట్లయితే మనకి వెజిటేబుల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, కొన్ని కూరగాయలు బయట ఇలా ఆరబెట్టుకున్నట్లయితే 10 to 15 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.